జీవితానికి వెలకట్టలేని ఆస్తి సంతోషం. దానికి ఏ కోట్లు అవసరం లేదు. ఆశ లేకుండా ఉన్నంతలో సంతోషంగా బతికితే చాలు. రాత్రి పడుకునే ముందు ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా పడుకోవాలి. ఉదయం లేవగానే ఎలాంటి కంగారు లేకుండా పనులు జరిగిపోవాలి. ఇది చాలు జీవితానికి. అలాంటి సంతోషకరమైన ఓ వృద్ధ జంట ఇప్పుడు దేశంలో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. 93 ఏళ్ల నివృత్తి షిండే తన భార్య శాంతాబాయితో కలిసి నడుచుకుంటూ వెళుతున్నాడు. అప్పటికే ఆషాఢ ఏకాదశి కోసం ఎప్పటి మాదిరిగానే పండర్పూర్కు పాదయాత్ర చేస్తున్నారు. దేవుడిని దర్శించుకుంటూ తిరుగు ప్రయాణం కావాలనుకున్నారు. అలాగే జరిగింది. గత 30 ఏళ్లుగా పాదయాత్ర చేస్తుంది జంట. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ చూస్తున్నాడు నివృత్తి షిండే. వయసు పైబడినా కూడా తన భార్యకు మంగళసూత్రం కొనిపెట్టాలని ఆ షాపుల వైపు చూసుకుంటూ నడుస్తున్నాడు. వృద్ధులు పైగా సాధారణంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లోని ఓ బంగారం షాప్ లోకి వెళుతూ ఉండగా గేట్ దగ్గరే సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. అడుక్కోడానికి వచ్చాడేమోనని జ్యువెలరీ షాప్ లోకి కూడా రానివ్వలేదు. దీంతో అలానే నడుచుకుంటూ మరో షాప్ లోనికి వెళుతుండగా అక్కడ కూడా ఆ వృద్ధ జంటను బయటకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు అక్కడున్న వ్యక్తులు. అప్పుడే అది చూసిన ఓ షాప్ యజమాని వచ్చాడు. ఎందుకంటే ఇంతకు ముందు సెక్యూరిటీ గార్డ్ ఆపిన షాప్ కూడా ఆ యజమానిదే. తను వచ్చేసరికి మళ్ళీ ఆ వృద్ధ జంట కనిపించింది. ఆయనే స్వయంగా వచ్చి ఏం కావాలండి అని అడిగారు. తన భార్యకు తక్కువలో మంగళసూత్రం కావాలని గట్టిగా చెప్పాడు షిండే. ఆ మాటను యజమాని విన్నాడు. తన భార్య పట్ల ప్రేమ చూపించిన ఆ పెద్ద ఆయన చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు ఆ యజమాని. వాస్తవానికి బంగారం షాపులో ఎంతో విలువైనవి ఉంటాయని కూడా ఆ వృద్ధుడికి తెలియదు. కానీ తన భార్య మీద ఈ వయసులో ప్రేమ చూపిస్తుండగా ఆ షాపు యజమాని సరేనన్నాడు. నీ వయసు ఎంత అంటే 93 ఏళ్ళు అన్నాడు నివృత్తి షిండే. ఆ మాట వినగానే వారి మీద ఆ షాపు యజమానికి మరింత గౌరవం పెరిగింది. తన జేబులో నుంచి లెక్క పెట్టకుండానే తన భార్యకు మంచి మంగళసూత్రం ఏమన్నాడు. ఆ మాటలకు మరింత మురిసిపోయిన షాప్ యజమాని మంచి మంగళసూత్రం ఇస్తానని ఒకటి బయటకు తీసి ఇచ్చాడు. అది బంగారం కాకపోయినా కూడా ఖరీదైనదే. సరే, ఈ లోపు వారి దగ్గర డబ్బు ఎంత ఉందో లెక్క పెట్టి చూశారు. లెక్క పెట్టగా 1120 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బు మొత్తం ఆ షాప్ యజమానికి ఇచ్చేశారు ఆ వృద్ధులు. మొదట అందులోని ఓ 100 నోటును తీసి ఆ వృద్ధుడి చేతికిచ్చి మీ భార్యకు ఏమని కోరాడు ఆ షాప్ యజమాని. నివృత్తి షిండే అలానే చేశాడు. ఇక మిగిలిన డబ్బుల్లో అంటే 1020 రూపాయల్లో కేవలం 20 రూపాయలు మాత్రమే ఆశీర్వాదంగా తీసుకుని వారికి మంగళసూత్రం అలాగే ఆ డబ్బు కూడా తిరిగి ఇచ్చేశాడు. ఆ 20 రూపాయలు కూడా ఎందుకు తీసుకున్నారంటే మంగళసూత్రాన్ని ఉచితంగా ఇవ్వకూడదనే ఆచారాన్ని ఆ షాపు యజమాని నమ్ముతున్నారు. అందుకే ఆ 20 రూపాయలు తీసుకున్నారు. ఆ జంటకు ఉచితంగా మరొక రోల్డ్ గోల్డ్ ముక్కు పుడకలు కూడా ఇచ్చారు ఆయన. తమకు ఉచితంగా మంగళసూత్రంతో పాటు ముక్కు పుడకలు కూడా ఇవ్వడంతో ఆ జంట భాగోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. తమకు సంతోషంగా ఇచ్చిన వాటిని తీసుకుని నవ్వుతూ బయటకు వెళ్లిపోయింది ఆ జంట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు ఈ వీడియోని 10 కోట్ల మంది చూశారు. ఈ రోజుల్లో భార్యాభర్తలు సంతోషంగా ఇలా ఉండడం చాలా అరుదు. చిన్న విషయాలకై విడాకులు తీసుకుంటున్న ఈ తరానికి ఈ వృద్ధ జంట ఆదర్శం. భార్య అంటే షిండేకు చాలా ఇష్టం. ఇటు భర్తన్నా కూడా ఆమెకు అంతే ప్రాణం. ఇద్దరు ఒకరికొకరుగా బ్రతుకుతున్నారు. వీరిది మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలోని అంబోరా గ్రామం. వ్యవసాయం చేసుకునే కుటుంబం. కొడుకులు కూతుళ్లు ఉన్నారు. వారి పిల్లలకు కూడా పెళ్లైంది. కానీ ప్రతి ఏటా దేవుడి దగ్గరికి నడిచి వెళ్ళటం వీరికి అలవాటు. అలా వెళుతూనే భార్యకు మంగళసూత్రం కొనిపెట్టాలని ఆశపడ్డాడు. ఎందుకంటే పేదవాడైనా సరే భార్య మెడలో పసుపు తాడైనా ఉండాలి. మన సంస్కృతికి అదే కదా బలం. మన బంధాలను నిలబెట్టేదే ఆ మంగళసూత్రం. ఇక భర్త పక్కనే ఉన్నా కూడా మంచి మంగళసూత్రం మెడలో లేదని శాంతాబాయి కూడా బాధపడింది. భర్తను అడగగానే తన కోసం ఏమీ ఉంచుకోకుండా మొత్తం సొమ్మును ఇచ్చి మంచి మంగళసూత్రం ఏమన్నారు. ఎందుకంటే ఓ మనిషికి ఏం కావాలి? కల్మషం లేని మనస్తత్వం, అంతకు మించి సంతోషకరమైన జీవితం. తిన్న 4 మెతుకులైనా అరుగుతాయి. కష్టాలు ఆశలు లేని జీవితం గడిపే వారికి అలా పడుకోగానే నిద్రపడుతుంది. ఇలాంటి జీవితం ముందు కోట్లున్న దండగే. ఆర్భాటం తప్పితే మనసు సంతోషానికి లెక్క కట్టలేం కదా. మరి ఈ వృద్ధ జంటను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఇలాంటి వారి వల్లే మన సంబంధాలు, విలువలు, పెళ్లి తాలూకు బంధాలు ఆ తర్వాత జనరేషన్ కు తెలుస్తున్నాయి. మరి ఈ జంటపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.